ఒక స్ట్రాటజీతో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించామని వెల్లడించారు. సరిహద్దు దాటకుండా ఉగ్రవాదులపై ఖచ్చితమైన దాడి చేశామని స్పష్టం చేశారు. పాక్ మిజైల్ దాడులు భారత ఎయిర్ గ్రిడ్ సిస్టమ్ను దాటలేకపోయాయని కూడా వివరించడం మనం చూసాం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, భారత యుద్ధం పాకిస్తాన్ సైనికులపై కాదు, ఉగ్రవాదులు వారికి మద్దతిచ్చే వారిపైనే తమ పోరాటం అంటూ భారత ఆర్మీ అధికారులు స్పష్టం చేయటం మనం చూస్తూ ఉన్నాము. డీజీఎంఓ ప్రెస్ మీట్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి వెంకటేష్? డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్, డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్, నేవీ ఆపరేషన్స్ సంబంధించిన అధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో ఒక విషయాన్ని ప్రభుత్వం వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అందులో క్లియర్ గా ఒకటే చెప్తోంది, రక్షణ శాఖకు సంబంధించినటువంటి ప్రతినిధులంతా చెప్తున్నారు, కేవలం ఇది ఉగ్రవాదులపై చేస్తున్నటువంటి పోరాటమే తప్ప పాకిస్తాన్ ప్రజలపైన, పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ పైన చేస్తున్నటువంటి పోరాటం కాదు, కేవలం ఉగ్రవాదులపైనే తాము పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని క్లియర్ గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి పాకిస్తాన్ కు జరిగినటువంటి నష్టం కానీ, అలాగే మిలిటరీకి జరిగినటువంటి నష్టానికి పాకిస్తాన్ మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది, కానీ తమది బాధ్యత కాదు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తరపున ఆర్మీ ప్రతినిధులందరూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. కేవలం పహల్గాంలో ఉగ్రదాడి చేసినటువంటి ఉగ్రవాదులను వేటాడేందుకే తాము ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించామని, అంతకు మించి మిలిటరీ కేంద్రాలకు కానీ అలాగే పాకిస్తాన్ ప్రజలకు పైన పోరాటం చేయడానికి కూడా తాము ఈ ఆపరేషన్ సింధూర్ మెయింటైన్ చేయలేదు, దాన్ని తీసుకురాలేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించినటువంటి అనేక వివరాలన్నిటిని కూడా వివరించింది. ప్రధానంగా పాకిస్తాన్ అనేక మిసైల్స్, డ్రోన్స్ ఉపయోగించినప్పటికీ భారత్ వద్ద ఉన్నటువంటి గగనతల రక్షణ వ్యవస్థ కారణంగా అనేక అంచనాల్లో మల్టీ లేయర్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్ భారత్ వద్ద ఉంది. సో ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ మిసైల్స్, డ్రోన్స్ తో ఎంత దాడికి ప్రయత్నించినప్పటికీ గగనతల రక్షణ వ్యవస్థను ఛేదించలేకపోయింది. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ ఛేదించలేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభుత్వం క్లియర్ గా స్పష్టం చేసింది. సో దానికి సంబంధించినటువంటి అనేక వివరాలు, విషయాలు, సాక్ష్యాలన్నీ కూడా చూపించినటువంటి పరిస్థితి. వీటితో పాటు పాకిస్తాన్ ఒక పెద్ద ఎత్తున ప్రాపగండా చేస్తోంది. భారత్ కు సంబంధించినటువంటి యుద్ధ విమానాలను తాము పడేశామనేటువంటి ఒక పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మీడియా ద్వారా ప్రాపగండా చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తోంది, తాము ఏ యుద్ధ విమానాన్ని కూడా, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి యుద్ధ విమానాన్ని అసలు లోపలికి రానివ్వలేదు. అలాగే మన భారత్ కు సంబంధించినటువంటి ఏ పైలట్ కూడా ఎవరి పాకిస్తాన్ చేతికి చిక్కలేదనేటువంటి విషయాన్ని అధికారికంగా భారత ప్రభుత్వం వెల్లడించింది. సో మొత్తానికి కంబాట్ లో లాసెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఆపరేషన్ ముగిసిన తర్వాత ఏ లాసెస్ జరిగాయి దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తాం తప్ప ఇప్పట్లో దానికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, ఆపరేషన్ సింధూర్ ముగియలేదనేటువంటి విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తుంది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు పాకిస్తాన్ డీజీఎంఓతో సాయంత్రం 5 గంటలకు చర్చలు జరగబోతుంది. ఆ చర్చల్లో ఏమైనా బ్రేక్ త్రూ వస్తుందా, సో దాంట్లో ఎలాంటి మొడాలిటీస్ ఫిక్స్ చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. క్లియర్ గా డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి చర్చలు చేసి అందులో కొన్ని మొడాలిటీస్ అన్ని కూడా వర్కౌట్ చేయబోతున్నారు. సో ఆ మొడాలిటీస్ ఎలా ఉంటాయి, ఇప్పటికే పాకిస్తాన్ పదే వీటిని బ్రీచ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ నేపథ్యంలో మనతో పాటు ద హిందూకు సంబంధించినటువంటి డిఫెన్స్ కరెస్పాండెంట్ ఎక్స్పర్ట్ ఉన్నారు, దినకర్ గారు. థ్యాంక్ యూ. ఏంటి ఈ రోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ లో మీరు గమనించినటువంటి వాట్ దే వాంట్ టు సెండ్ అ మెసేజ్? ఈ రోజు చెప్పిన దాంట్లో మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎంత బాగా పనిచేశాయి, ఏ రకంగా పనిచేశాయి. ఎందుకంటే మీరు 7, 8, 9 మే 7, 8, 9 రాత్రి 10వ తారీఖు పొద్దున్న ఈ 4 చోట్ల చాలా పాకిస్తాన్ చాలా డ్రోన్స్, కాంబాట్ అంటే ఆర్మ్డ్ అన్బ్యాండ్ డ్రోన్స్, ఏరియల్ వెహికల్స్, మిజైల్స్, ఫైటర్ క్రాఫ్ట్ ఇవన్నీ వచ్చాయి. చాలా డ్రోన్స్ అయితే 100లో వచ్చాయి. 8వ తారీఖు అయితే ఇంచుమించు ఒక 400, 500 దాకా వచ్చాయి. సో అన్ని వచ్చినప్పుడు మనం వాటిని ఎలా డిఫెండ్ చేసాం. అందులో చాలా వరకు కొన్ని మాత్రమే మన కవచం నుంచి తప్పించుకుని కిందకి రాగలిగాయి. ఒక చోట ఇంపాక్ట్ జరిగింది, 1-2 చోట్ల, బట్ చాలా తక్కువ. చాలా వరకు గాల్లోనే వాటిని విధ్వంసం చేశారు. సో ఈ రోజు ఒక మాట చెప్తున్నారు, జరిగినటువంటి పాకిస్తాన్ మిలిటరీ కేంద్రాలకు జరిగినటువంటి నష్టానికి పాకిస్తానే బాధ్యత తప్ప తమది కాదు, తమ పోరాటం కేవలం ఉగ్రవాదులతోనే.
ఉగ్రవాదుల వైపున నిలబడదలుచుకున్నది పాకిస్తానే కాబట్టి పాకిస్తాన్ దానికి బాధ్యత వహించాలని అంటున్నారు. సో ఎట్లా చూస్తారు దీన్ని? మీకు నిన్న కూడా ముందు గురించి చెప్తున్నారు, ఒక స్టేట్మెంట్ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే 7వ తారీఖు 6వ తారీఖు రాత్రి 7వ తారీఖు తెల్లవారుజామున చేసిన ఫస్ట్ స్ట్రైక్ లో, ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ స్ట్రైక్ లో కేవలం 9 టెర్రరిస్ట్ ఉగ్రవాద కేంద్రాన్ని మాత్రమే కొట్టారు. మిలిటరీ కానీ సివిల్ కానీ దగ్గర కూడా వెళ్ళలేదు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంటెలిజెన్స్ వెరీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ తో చాలా జాగ్రత్తగా అటాక్ జరిగింది. అదే చెప్పారు, మా ఫోకస్ ఉగ్రవాదం మాత్రమే, పాకిస్తాన్ మిలిటరీ కాదు. కానీ ఆ రోజు జరిగిన వెంటనే పాకిస్తాన్ మిలిటరీ కమ్యూనికేట్ చేయడం జరిగింది, ఇలా చేశాము, మా టార్గెట్ మీరు కాదు అని, మీరు చేయకపోతే మేము రెస్పాండ్ అవ్వం, మా పని అయిపోయింది అని. కానీ పాకిస్తాన్ మన మిలిటరీ వాటి మీద దాడి మొదలెట్టింది, మిలిటరీ సివిలియన్ వాటి మీద. అప్పుడు మనం ప్రతిదాడి చేయక తప్పలేదు. సో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు డీజీఎం వాళ్ళతో తొలిసారిగా పాకిస్తాన్ తో మాట్లాడబోతున్నాం. సో ఏం జరగబోతుంది? అందులో ఏమైనా బ్రేక్ త్రూ ఉంటుంది అనుకుంటున్నారు? ఏం జరగబోతుంది? బ్రేక్ త్రూ అంటే మనం ఫాలో అవుతూనే వచ్చాం. మొన్న సాయంత్రం 5ంటికి ప్రస్తుతం ఉన్న కాల్పులు విరమించాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. అది అప్పటి నుంచి వచ్చి ఆ తర్వాత ఏమన్నారు అంటే మనం 12వ తారీఖు మళ్ళీ మాట్లాడుకుందాం, దీన్ని ఇంకేమైనా ఒక ఓవరాల్ అగ్రిమెంట్ ప్రకారంగా ఏదైనా ముందుకు తీసుకెళ్ళడానికి మాట్లాడదాం అన్నారు. ఇప్పుడు అది యాక్చువల్ అది ఫైనలైజ్ చేయాలి. ముందుకు తీసుకెళ్లడం అంటే ఏం జరగబోతుంది? 1, 2, 3 పాయింట్స్ అంటే అది ఇప్పుడు మన డిమాండ్ వెరీ క్లియర్. మన ఉగ్రవాదం జరగకూడదు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ మానుకోవాలి. అలాగే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పాకిస్తాన్ మన వైపు దాడి కానీ ప్రతిదాడి కానీ చేయకుండా ఉంటే మనం ఏం చేయం, మనం చేసే ఉద్దేశం లేదు. అందులో ఏం చేయకపోయినా మనం రెస్పాండ్ అవుతాం. అది క్లియర్ చెప్పి అందుకనే ఆపరేషన్ సింధూర్ ఇంకా అవ్వలేదు, ఇంకా నడుస్తోంది. అంటే పాకిస్తాన్ నమ్మొచ్చు అంటారా? మేము పదే బ్రీచ్ చేస్తుంది కదా. మీరు అది ఎగ్జాక్ట్లీ అదే అందరి మధ్యలో ఉన్నది ఈ ఆలోచనే. ఎందుకంటే మొన్న రాత్రి చూసాం మనం, జరిగిన 2 గంటల్లోనే 3 గంటల్లోనే దాడులు మొదలయ్యాయి. నిన్న పొద్దున కూడా జరిగింది. నిన్న రాత్రి చాలా రోజుల తర్వాత కామ్గా ఉన్నాయి ఆకాశాలు. అది ఉంటుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం మాట్లాడడం కుదరలేదు. ఎందుకంటే కొంచెం డిలే అయింది. మీటింగ్లో మోడాలిటీస్ ఫైనలైజ్ చేయాలి. అంటే మన తరపున మనకి ఏమేమిటి కావాలి, అలాగే పాకిస్తాన్ వాళ్ళ తరపున వాళ్ళకి ఏం కావాలో చెప్తారు. సో ఆ రెండు ముందు పెట్టుకుని అప్పుడు మాట్లాడతారు. అందులో కొంచెం డిలే వచ్చింది, అందుకని టాక్స్ కూడా 4 గంటలు డిలే అయింది. ఇప్పుడు 5-5:30 ప్రాంతంలో మాట్లాడతారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ అండర్స్టాండింగ్ కుదురుతుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఏ రకమైన డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి డిప్లొమాటిక్ మెజర్స్ చాలా తీసుకున్నాం. ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబేయన్స్ లో పెట్టాము. అలాగే మిగతా దౌత్యపరంగా చాలా అనౌన్స్ చేసాం. ఐడబ్ల్యూటీ చాలా పెద్దది, వాళ్ళకి పాకిస్తాన్ చాలా అంటే వాళ్ళు దాని మీద చాలా మీరు పొలిటికల్ స్టేట్మెంట్ చూసారు పాకిస్తాన్ నుంచి వచ్చినవి, వాళ్ళు దాని మీద చాలా స్ట్రెస్ పెట్టారు. సో దాని గురించి మనం అడిగే అవకాశం ఉంది, అంటే దాని కొంచెం అయినా ఇచ్చేయమని. కానీ దౌత్యపరంగా మనం ఆల్రెడీ చెప్పాము, అది ఇప్పుడు చేసే సమస్య లేదు అని. కానీ దినకర్ గారు ఒకటి చెప్పండి, పాకిస్తాన్ పైన ఇండియా కంప్లీట్ అప్పర్ హ్యాండ్ తీసుకుంది. ఎటువంటి సమయంలో పాకిస్తాన్ కి ఆప్షన్ ఉంటుందంటారా? మనం చెప్పినట్టు వినాల్సిందేనంటారా? అండి మిలిటరీ పరంగా అందులో డౌటే లేదు. డెఫినెట్ గా 15వ తారీఖు మన మే 10వ తారీఖు పొద్దున్న జరిగిన దాంట్లో అంటే 4 రోజుల తర్వాత ఆ రోజు భారత్ ప్రతిదాడి వాళ్ళని మొత్తం ఎయిర్ బేస్ని కంపించాయి. ఒక రకంగా చెప్పాలంటే 8 బేస్లు, 8 కీలకమైన ఎయిర్ బేస్లు కంపించాయి, ఇంక్లూడింగ్ వాళ్ళ రావుల్పిండి, ఇస్లామాబాద్, వాళ్ళ హార్ట్ ల్యాండ్లో. అందుకని అది వాళ్ళని బాగా కదిపింది, అందులో డౌటే లేదు. కాకపోతే దౌత్యపరంగా ఏ రకంగా, అందుకే వాళ్ళు యాక్చువల్లీ మనం మాట్లాడడానికి వచ్చారు, అమెరికాని మళ్ళీ లాక్కొచ్చారు, మాట్లాడమని మన మీడియేషన్కి వచ్చారు, అలా అవన్నీ జరిగాయి. ఈ రోజు చర్చల్లో మనం ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో మసూద్ అజర్ గారిని ఆఫీస్ సైడ్ని అప్పగించమని, అలాగే పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మనకి తిరిగి ఇచ్చేయమని అడిగేటువంటి స్కోప్ ఉంటుందా? దానికి ఎంతవరకు ఈ లెవెల్ టాక్స్ సరిపోతాయి, ఇంకా హైయర్ లెవెల్ అవసరం? అది దౌత్యపరం అండి, అది పొలిటికల్ లెవెల్కి వెళ్ళాలి. ఇది మిలిటరీ పరంగా జరిగే టాక్స్. సో ఇక్కడ ఎల్ఓసి, ఇంటర్నేషనల్ బౌండరీ, మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించింది, తీవ్రవాద చర్యలు, వీటి గురించి జరుగుతుంది గ్రౌండ్ సిచ్యువేషన్. మీరన్న విషయాలు అది యాక్చువల్ పొలిటికల్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది, మిలిటరీ డిప్లొమాటిక్ అండ్ పొలిటికల్ డొమైన్లో. అది అక్కడ సార్ట్అవుట్ చేసుకునే విషయం. సో ఇది మొత్తానికి డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి విషయం. క్లియర్ గా ఈ రోజు 5 గంటలకు జరిగేటువంటి సమావేశంలో మిలిటరీ లెవెల్ చర్చలు మాత్రమే జరగబోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ పదే బ్రీచ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు, ఒకవేళ బ్రీచ్ చేస్తే క్లియర్ గా ఒకటే చెప్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వారు బుల్లెట్ కొడితే తాము ఫిరంగితో ఆర్టిలరీతో ఫైర్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో సో సైనిక పరంగా గ్రౌండ్ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, బ్రీచ్ చేస్తే ఎలాంటి చర్యలు ఉంటాయి, ఉగ్రవాదులను ఇన్ఫిల్ట్రేట్ చేసేందుకు ఆర్మీ చాలా చోట్ల ఫెసిలిటేట్ చేస్తుంది.
ఆ కాల్పుల చాటున ఉగ్రవాదులను మన దేశంలో పంపేటువంటి ప్రయత్నం చేసింది. సో ఈ రెండు అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ.